హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, సో ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను మన ఛానల్లో ఒక ప్రాంక్ చేయాలి. అసలు చాలా అంటే చాలా డేస్ అయిపోయింది ప్రాంక్ వచ్చే ఛానల్లోని. సో ఏ ప్రాంక్ చేయాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తున్నాను. అర్థం కావడం లేదు ఎవరి మీద చేయాలన్నది కూడా. సో ఫ్యామిలీ మీద అనుకున్నాను, బట్ ఇప్పుడు వద్దు అని అనిపించింది. తర్వాత ఇంకెవరున్నారు, పింకీ మీదే ప్రాంక్ చేయాలి. సో ఏం ప్రాంక్ చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ చాలా మంది అడుగుతున్నారు పింకీ కనిపించడం లేదేంటి వీడియోస్ లో అలా అని చెప్పేసి. సో పింకీ అయితే ప్రెసెంట్ డైలీ డ్యూటీ ఉంటుంది, వెళ్ళిపోతుంది. సండే ఒక్కరోజు ఫ్రీ అవుతుంది. సో ఆ రోజు కూడా ఏదో ఒక వర్క్ మీద బయటికి అక్కడికి అలానే టైం అయిపోతుంది. అందుకనే ఇంకా చాలా ఆలోచించాను ఏ ప్రాంక్ చేయాలని చెప్పేసి. ఇన్ని మంత్స్ అయిపోతుంది కానీ ప్రాంక్ అయితే తీయలేకపోయాను. సో ఫైనల్ గా అయితే ఒక ప్రాంక్ అయితే అనుకున్నాను, డిసైడ్ అయ్యాను అనమాట. సో ప్రాంక్ వచ్చేసి ఏంటి అంటే, యాక్చువల్లీ ఏమనుకుంటున్నా అంటే, ఇప్పుడు పింకీ డ్యూటీకి వెళ్ళి వచ్చేసింది ఆల్రెడీ, అంటే ఆల్మోస్ట్ నైట్ డ్యూటీకి వెళ్ళింది, వచ్చేసింది. సో ఇప్పుడు వాష్రూమ్ అంటే రాగానే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోతుంది అనమాట. సో వాష్రూమ్ లో ఉంది ఇప్పుడు. సో వీడియో ఎవరు తీస్తున్నారు అంటే స్టాండ్ తీస్తుంది కదా, స్టాండ్ పెట్టుకొని తీస్తున్నాను. తగ్గించుకుంటే మంచిది. సో వాష్రూమ్ లో ఉంది పింకీ. సో నేను బ్లాగ్ ఏమనుకుంటున్నానంటే, పింకీ బయటకు వచ్చే లోపు నేను ఏం చేస్తానంటే, నా బట్టలన్నీ ట్రాలీస్ అన్ని తీసేసి బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటాను. సో సర్దుకుంటూ ఉంటే, సో ఇలా నన్ను చూసింది పింకీ. సో నేను ఎప్పుడు ఇంట్లో ఇలానే ఉంటాను కాబట్టి తనకు నార్మల్ గా డౌట్ రాలేదు. సో నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు వెళ్ళి ట్రాలీలు అన్ని తీసేసి నా బట్టలు సర్దుకొని నేను రెడీ అవ్వడానికి అలా యాక్ట్ చేస్తాను అనమాట. సో పింకీ ఖచ్చితంగా నన్ను అడుగుతుంది ఏమైంది ఏంటి అని చెప్పేసి. అక్కడ నుంచి అసలైన ప్రాంక్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఏమనుకుంటున్నా అంటే, ఇలా నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు పింకీ, నిన్ను చాలా నమ్మాను, నువ్వు ఇలా బయట నా గురించి చెప్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మీ ఫ్రెండ్స్ అందరికి ఏదేదో చెప్తున్నావు అంట కదా, నేను నీతో మంచిగా ఉండాలి అలా ఇలా అని చెప్పేసి అనుకొని వచ్చాను, ఇలా చేస్తామని అనుకోలేదని చెప్పేసి ఇలా ఒక సినారియో. అందుకే నేను వెళ్ళిపోతున్నాను, అన్ని వదిలేసి నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. సో అలా ఒక సినారియో క్రియేట్ చేస్తాను. సో చేశాక ఇంకా ప్రాంక్ అలా ముందుకు వెళ్తుంది అన్నమాట. సో ఎంతవరకు యాక్ట్ చేయగలుగుతాను అంతవరకు యాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకొకటి ఏంటంటే, ఇందులో పింకీ వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ కూడా నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో పింకీకి ఒక ఫ్రెండ్ ఉండే ఇక్కడ, ఆ అమ్మాయి నాకు కూడా ఫ్రెండ్ అయ్యిండే. సో నేను తనకి కూడా అంటే ఎలా అంటే, తనకి మధ్యలో కాల్ చేసి, అంటే అక్కడికక్కడ నువ్వు తినికి కూడా చెప్పావంట కదా, తను నాకు చెప్పింది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ని కూడా కాల్ లో ఇంక్లూడ్ చేసి ఇలా ఒక సినారియో క్రియేట్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా, ఓ మాదిరిగా కూడా కనపడలేదా, యాక్ట్ చేద్దాము. సో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. సో పింకీ అయితే ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళింది. ఈ లోపు నేను ఏం చేస్తానంటే, కెమెరా సెట్ చేసుకుంటాను ఎక్కడో దగ్గర. సెట్ చేసుకొని బట్టలు అవన్నీ సర్దుకున్నట్టు, ఆల్రెడీ ట్రాలీస్ అవి సైడ్కి పెట్టాలి. సో సర్దుకున్నట్టు యాక్ట్ చేస్తాను. సో ఫస్ట్ అయితే వెళ్ళి కెమెరా సెట్ చేయాలి. సో రండి. ఈ కార్నర్ లో ఎక్కడైనా అడ్జస్ట్ చేస్తాను కెమెరాని, లేదా ఇటు ఇక్కడైనా అడ్జస్ట్ చేస్తాను, సరేనా? తిన్నావా? టాబ్లెట్ ఆడబెట్టాను తెలియట్లేదే. విండో దగ్గర ఎక్కడ ఉంటాయి కోల్డ్ అన్ని సర్దుతా ఉన్నాయి. ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి ఇచ్చారా ఎవరన్నా? పెద్ద స్కెచ్ ఏమైంది? ఏం లేదు, ఏమైంది చెప్పు. ఏం లేదు, మామూలుగా ఉండాలంటే. అదే దేనికి ఇప్పుడు ఎవరు ఏమన్నారని? ఏమనలే. మరి నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా ఏం చెప్పలేదు, సైలెంట్ గానే ఉన్నా. ఇక్కడ నేను అదే ఇక్కడ మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి వచ్చాను, కానీ మంచిగా అనిపించదు. అదే దేనికి అంటున్నా, ఎవరు ఏమన్నారు? ఇప్పుడు నేనేమన్నా అన్నానా? నువ్వు హాస్టల్లో ఉంటే సెట్ అవ్వదు ఫుడ్ అనేసే కదా నేను ఇక్కడ తీసుకొచ్చిన. మళ్ళీ ఇక్కడ నాకు సెట్ అవ్వట్లేదు, మంచిగా అనిపించట్లేదు అంటే ఎలా? ఎందుకు వచ్చానో అనిపిస్తుంది. నేను హాస్టల్లో ఉన్న బాగుంటుంది, ఇక్కడ ఎందుకు వచ్చానో అనిపిస్తుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నువ్వు ఏదైనా ఉంటే నా ముఖం మీద చెప్పు, ఎందుకు అలా బయటకు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏమి? నాకేం అవసరం బయట వెళ్ళి చెప్పడానికి. ఒకవేళ ఉండడం ఇష్టం లేదా అనుకో, చెప్పేస్తే నేను వెళ్ళిపోతాను కదా. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. నా దగ్గర ఒకలా చెప్తున్నావు, బయటికి వెళ్ళి ఒకలా చెప్తున్నావు, ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏముంది?
ఇప్పుడు నీ గురించి ఎవరు చెప్పారు చెప్పు. నాకు ఒకరు చెప్పారు, నువ్వు ఎవరికైతే వెళ్ళి చెప్పావో నా గురించి వాళ్ళే చెప్పారు. నేను ఎవరికి చెప్పలేదే, నేను ఎందుకు చెప్తాను ఎవరికో, ఎందుకు చెప్తాను నేను? చెప్పావు నాకు తెలుసు, లేకపోతే వాళ్ళు కూడా నీకు క్లోజ్ కాబట్టి నేను నమ్మాల్సి వచ్చింది. నువ్వు సర్దుకునేంత వరకు వచ్చిందంటే నేను ఎవరికి ఏం చెప్పలేదు, నేను ఎందుకు చెప్తాను అందరికి? సరే ఏమని చెప్పాను? చెప్పావు ఆ పిల్ల వచ్చేసింది, నాకు ఉండడం ఇష్టం లేదా పిల్ల నాతో. అలా అయింటే నేను హాస్టల్లోనే వదిలిపెట్టింటా కదా, ఎందుకు రూమ్ లో ఉందాము, నీకు అక్కడ అడ్జస్ట్ అవ్వదు కదా అనేసి ఎందుకు తీసుకొస్తా? డైరెక్ట్ గా నాకు నచ్చకపోతే నేను నిన్న హాస్టల్లోనే ఏదో ఒక రీజన్ చెప్పేసి నేను హాస్టల్లోనే ఉంచేసి ఉంటాను కదా. అవును, నేను కూడా అలా అనుకుని వచ్చాను. అన్నిసార్లు పిలుస్తున్నావు కదా, సర్లే నా గురించి ఆలోచించి పిలిచావు కదా అని చెప్పేసి నేనేమో హ్యాపీగా వచ్చేసాను. ఎంతైనా నువ్వే కదా, నీతో మంచిగా ఉండగలుగుతాం ఫ్రీగా అని చెప్పేసి నేను వచ్చేసాను. కానీ నాకు ఇక్కడికి వచ్చాక నువ్వు మళ్ళీ వేరేలా మాట్లాడతావు అని చెప్పేసి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరేలాగంటే ఎట్లా? ఏమని మాట్లాడేది? ఏదైనా ఉంటే ఏం మాట్లాడలేదు, ఫేస్ లో చెప్తే ఇంకేమైనా ఉంటే అలా బయటకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం అసలు నాకేం అవసరం చిందో నీ గురించి బయట చెప్పడానికి? దేనికి చెప్పాలి చెప్పు, ఎవరికి చెప్పాలి నేను బయట? మనం ఎట్లుంటామో తెలీదా? తెలుసు, నేను అదే కదా ఎప్పుడు గొడవలు కూడా రాలే మనకి, రాదు ఇప్పుడు వరకు అసలు ఏది కూడా రాలేదు. కాకపోతే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు అలా బయట వేరే వాళ్ళకి వెళ్ళి చెప్తావు అని చెప్పేసి. ఏదైనా ఉంటే నాతో చెప్పు పింకి, డైరెక్ట్ గా డీల్ చేసుకుంటే అవుతుంది. నాకు అసలు నేనేమో నీకు తెలుసు నేను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాను, ఎందుకు వచ్చాను అన్నీ నీకు తెలుసు కాబట్టి నేను ఇబ్బంది కూడా పెట్టలేదు, ఈ దేని గురించి అడగను కూడా లేదు, ఏమైంది రీజన్ ఏంటి అని కూడా. నువ్వేమో అర్థం చేసుకుంటావు అని చెప్పేసి నేనేమో మంచిగా నేను నమ్మేమో నీతో ఉండడానికి వచ్చాను. నువ్వేమో మళ్ళీ బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా గురించి అలా చెడ్డగా చెప్తుంటే నాకు అస్సలు నచ్చడం లేదు పింకి. సరే నువ్వు ఎవరితో చెప్పావు, నేను ప్రూఫ్ చూపించినా? సరే ఎవరు చెప్పు. నీ ఫ్రెండ్ తోనే చెప్పు, నీ ఫోన్ ఇవి చెప్తా. నీ ఫ్రెండ్ తోనే చెప్పావు, నేను ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తా చూడు. నా ఫ్రెండ్ తో నేను ఏం మాట్లాడాను? నేను చెప్తా, ఫోన్ చేస్తా, నీ ముందే నేను ప్రూఫ్ ఇచ్చేసాను. కాల్ చేయి, నేను ఏం మాట్లాడానో అడుగు. హలో సమీరా, నేను చిన్నుని. కాదు, మీరు పింకీ మీకు నా గురించి చెడ్డగా చెప్పిందా లేదా? చెప్పింది కదా. లేదు, నేను ఇప్పుడు పింకీతో గొడవ వేసుకుంటున్నాను, ఎందుకు నువ్వు అలా చెప్పాల్సిన అవసరం ఏముంది, ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నాకే చెప్పొచ్చు కదా అని చెప్పేసి. ఇప్పుడు ఏమంటావు పింకీ? నీ ఫ్రెండే చెప్తుంది. హలో చెప్పు పింకీ. నేనేమే చెప్పాను నీకు? ఆ రోజు దేవి అలా ఇలా చెప్పింది అని నువ్వు బ్యాడ్ గా చెప్పలేదా? చెప్తున్నా, అసలు ఆ చిన్ను గురించి ఏమన్నా చెప్పానా? ఆ రోజు చెప్పావు కదా. ఆ రోజు ఏ రోజు? నేను ఎవరి దగ్గర నేను చెప్పలేదు. ఆ రోజు రూమ్ కి వచ్చాం కదా, ఇప్పుడు ఫస్ట్ టైం అది లాస్ట్ టైం వచ్చాం కదా, అప్పుడు కూడా చెప్పావు ఇలా ఇలా చేసింది అని. ఇలా చేసింది, ఇలా ఇలా ఏం చేసింది? నేను బ్యాడ్ గా చెప్తావా లేదా? బ్యాడ్ గా నేను ఎందుకు చెప్తానే తన గురించి? ఇప్పుడు తన మొత్తం బట్టలంతా సర్దేస్తా ఉంది నేను వెళ్తాను అని. ఇప్పుడు చెప్పు పింకీ, నీ ఫ్రెండే చెప్తుంది, నీతో ఉన్న ఫ్రెండే చెప్తుంది నువ్వు చెడ్డగా చెప్పావు అని చెప్పేసి. చెప్పలేదా నువ్వు బ్యాడ్ గా? అదే బ్యాడ్ గా ఏం చెప్పాను? నేను చెప్పింటే నేను కదా చెప్తాను, ఏదన్నా మాట్లాడుంటే నేనే కదా మాట్లాడతాను. మరి నాకే గుర్తు లేదన్నప్పుడు అసలు చెప్పింటే నేను గుర్తు ఉంటాను, నాకు అన్ని గుర్తు పెట్టుకుంటానే కానీ ఇవి చెప్పింది గుర్తు. ఇప్పుడు అలానే సమీర అబద్ధం చెప్తుందా? సమీర ఎందుకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏమో మీరు ఏం చెప్పినారు ఎందుకు నా గురించి? నా గురించి ఇప్పుడు సమీర నాకన్నా నీకే క్లోజ్, అలాంటప్పుడు నీ ఫ్రెండే నీ గురించి చెడ్డగా ఎందుకు చెప్తుంది? నువ్వు చెప్పావు కాబట్టి తను చెప్పిందని చెప్తుండే, లేకపోతే నా దగ్గర నేను ఎందుకు చెప్తాను తనకి? ఇంటికి వెళ్ళిపోతుందంట. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా నాకు చెప్పు పింకీ. సరే ఉండు, ఆమె లగేజ్ అంతా సర్దుతా ఉంది, నేను తర్వాత కాల్ చేస్తా ఉండు నీకు. నేను చెప్పనేలే, అదే ఊరికే చెప్తా ఉంది, దాని మాటలు నమ్ముతా ఉన్నావు. లేదు పింకీ, ఇప్పుడు సమీర నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు. ఏదైనా ఉంటే నా మొక్క మీద చెప్పు పింకీ. ఇప్పుడు ఇబ్బంది అయింది అనుకో, ఇబ్బంది అంటే నేను కరెక్ట్ గా లేదు అని కనిపించింది అనుకో, చెప్పు, ముఖం మీద చెప్పేసా అంటే మళ్ళీ నేను ఎక్కడో దగ్గర చూసుకుంటాను, ఏదో ఒకటి చేసుకుంటా.
అలా మళ్ళా వేరే వాళ్ళు చెప్పి వేరే వాళ్ళకి నేను ఏం చెప్పలేదు అసలు. నాకు వచ్చిన నువ్వే అనుకుంటావు. ఇప్పుడు ఏదో చెప్పేసింది ఏదో సరే చెప్పేసింది. సమీరా ఇప్పుడు నువ్వు సరే నీ మాట నేను ఏదో అబద్ధం చెప్తున్నాను అనుకో, సమీరా కూడా చెప్తాదా? సమీరా చెప్పాల్సిన అవసరం ఏముంది? అదే కాదు చేస్తున్నా. ఎందుకు చెప్పుకుంటా అసలు? హలో, గొడవ పడద్దు కాదు, నేను ఏం చెప్పానని అసలు. ఇంటికి వెళ్తుందంట. ఒక్క నిమిషం స్పీకర్ చేస్తా. మాట్లాడు, నువ్వే వెళ్తుందంట. నేనేమే చెప్పాను అసలు? చిన్ని ఎక్కడికే వెళ్తున్నావు ఇప్పుడు? ఈ ఆపమ్మ సర్దుకుంటానే కాదు, నాకు ఎందుకు కాదు సమీరా, ఇప్పుడు ఏమైనా ఉంటే నా ఫేస్ మీద చెప్పాలి. మీకు వచ్చి చెప్పడం ఎందుకు, మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడం ఎందుకు? ఇలా నాకు చాలా మంది చెప్పారు, ఇలా పింకీ చెప్తుండే అని చాలా మంది. ఎవరు నాకు ఇక్కడ ఎవరే అంతగా తెలియదు. ఇప్పుడు ఇష్టం ఉంటే చెప్పేయాలి కదా, ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా చెప్పేయాలి కదా. ఇలా మళ్ళీ వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం నేను వస్తున్నాను. ఎందుకు? వద్దులే సమీరా, మళ్ళీ మీరు ఎందుకు ఇబ్బంది పడడం? అది కాదు, మళ్ళీ సడన్ గా వెళ్ళిపోతే ఏమి లేకుండా అసలు నీకే ఎవరు చెప్పారు నా దగ్గర చెప్పింది అని? నాకు తెలిసింది, చెప్పాను కదా, ఇలా చాలా మంది చెప్పారు. ఇలా చాలా మంది నాకు ఇక్కడ ఫ్రెండ్సే లేరే. చాలా మంది ఎక్కడి నుంచి వచ్చారు. అయినా బాగా అనిపిస్తుంది పింకీ, ఏదైనా ఉంది అంటే నాతో చెప్పుకోవాలి. ఇష్టం లేదంటే ఇష్టం లేనట్టే చెప్పాలి. ఎందుకు అసలు ఇలా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నాకు నేను ఏదో హట్ చేయాలని కాదు. మరి అలాగే చేస్తున్నావు. నేనేం చెప్పకుండానే సర్దేసుకొని వెళ్తాను అంటే, నాకు ఇక్కడ ఇష్టం లేదు, మంచిగా అనిపించట్లేదు అంటే ఎలా అనిపిస్తుంది నాకు కూడా. మరి అలా మంచిగా ఉంటావు అనేసి కదా తీసుకొచ్చాను నేను ఇక్కడ. నేను కూడా నీతో మంచిగా ఉందామని అనుకున్నాను, కాకపోతే నువ్వు అసలు ఇలా చెప్తావని వేరే వాళ్ళతో నా గురించి నాకేం అవసరం, నా గురించి నీకు తెలీదా? నేను అందరితో మంచిగా బాగానే ఉంటాను, కానీ బయట వెళ్ళి చెప్పేంత బ్యాడ్ బిచ్చింగ్ కాదు, నీకు లేదు అసలు. కానీ మరి ఎందుకు ఇప్పుడు సడన్ గా నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది? బ్యాడ్ చెప్పేంత ఏముంది? ఎవరికి చెప్పాలి నేను మన గురించి వెళ్ళి తీసుకొని వెళ్ళి? ఏముందని చెప్పాలి నేను? కనీసం నువ్వు డైరెక్ట్ గా నాకు వచ్చి చెప్పినా బాగుండేది. నాకు రాకు చిన్న ఉండొద్దు నా దగ్గర, అక్కడే ఉండని చెప్పేసి ఉన్నా పర్లే. కానీ ఇక్కడికి వచ్చాక ఇలా వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసి నేను హట్ అయ్యి అసలు నా వల్ల కావడం లేదు తీసుకోవడం. అందుకే ఎందుకు ఇంక ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడమే మంచిది. నేను వేరే దగ్గర ఉంటాలే, లేదా మా ఇంటికనే వెళ్ళిపోతాను, కానీ ఇక్కడ వద్దు, నా వల్ల కావట్లేదు. ఇప్పటికే నీకు తెలుసు నేను ఎంత బాధపడతాను అన్ని విషయాల్లో. మరి తెలిసి కూడా నేను మళ్ళా నువ్వు కూడా ఇలానే చేసా. నిన్న అందరూ కూడా మోసం చేస్తూనే ఉండే, ఏదో విధంగా దూరం పెడుతూనే ఉండే. ఇంకా నువ్వు కూడా ఇలా చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏ సమీరా, వింటా ఉన్నావా నేను మాట్లాడుతుంది? నేను ఏమే చెప్పాను? సరేలే, మేము అక్కడ వస్తాను 2 minutes. సరే చెప్పు చిన్ను, ఏమైంది నీకు? మరి అదంతా ఉన్నప్పుడు నేను నైట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు అన్నా చెప్పాలి కదా. ఎలా చెప్తా? నా మనసులో ఇంకా బాధ అలానే ఉంది, అందుకే నీతో నేను సరిగ్గా మాట్లాడలేదు నైట్ కూడా. ఎందుకు అనుకున్నా? అందుకే ఇది ఎప్పుడో తెలుసు నాకు, నేను ఎప్పటి నుంచో అడుగుదాం అని చెప్పేసి అనుకున్నా ఉన్నా. కానీ మళ్ళీ ఇంకొకరు కూడా చెప్పారు నువ్వు చెప్తున్నావు. ఎందుకు పేర్లు తీసుకురావడం నాకు ఇష్టం లేదు. అసలు నాకు ఫ్రెండ్షిప్ ఎవరు అంతగా మాట్లాడట్లే. వాళ్ళ దగ్గర నేను వెళ్ళి నీ గురించి చెప్పేదంటే నాకే నమ్మను కాలేదు. ఇంకా నేను ఎందుకు చెప్తా నీ గురించి? నాకు ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు, అందుకే వెళ్ళిపోదాం అనుకున్నా. అయ్యి ఎక్కడికి వెళ్తావు నువ్వు? పదే పదే వెళ్తావని చాలు, ఎక్కువ అయితే అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఇప్పుడు అన్ని సర్దుకొని ఎక్కడికని వెళ్తావు? వెళ్తాను, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. ఏముంది ఇక్కడ వెళ్తా, నాకు ఎవరో తెలియదు. ఇక్కడ ఉన్నా సరే అలానే ఉంది, ఎక్కడ ఉన్నా సరే నాకు మంచిగా అనిపించట్లేదు. మా ఇంటికి దగ్గరికి వెళ్తేనేమో మా ఇంటి దగ్గర ఇప్పుడు అవన్నీ సర్దేది అవసరం. నేనేం చెప్పలేదంటుంటే కూడా నువ్వు సర్దుకుంటూనే ఉన్నావు ఇందాక నుంచి చూస్తున్నా. చెప్పకపోతే ఎలా వస్తారా? సర్లే పింకైనా ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండడం మంచిది. ఎవరు ఎక్కడ ఉండాలో ఏంది? నువ్వు అంటే నువ్వు పరాయి తెప్పినావు అప్పుడే. అది కాదు, ఏమో నీకు అలా అనిపించే కదా. నాకు అలా అనిపించి నేను ఫస్ట్ స్టార్టింగ్ లోనే నీకు తెలియదు వచ్చిందో ఎలా ఉన్నాం ఏంటి అన్నది. తెలుసు, ఎవరు ఉన్నా లేకపోయినా మళ్ళీ మనం కలిసామా లేదా? అదే కదా పింకీ, అన్ని వదిలేసుకునే కదా మనం మంచిగా ఉన్నాం అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇలా నువ్వు మళ్ళా ఇలా అసలు నేను నీ దగ్గర నుండి ఈ విషయాన్ని అసలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు పింకీ.
నేను ఎందుకంటే అసలు ఎందుకు చెప్తాను, ఏం అవసరం నాకు చెప్పడానికి చెప్పు. వాళ్ళకి ఎవరికో చెప్పేంత అవసరం ఏముంది? వాళ్ళు ఎవరు అసలు చెప్పడానికి? నేను అసలు ఎవరిని నమ్మను పింకి, అందరూ నమ్మిందా నేను ఒక్కదానే. నాకు అసలు ఫ్రెండ్స్ ఎవ్వరు ఉండరు, ఎవరిని నమ్మను, నేను ఎవరితోనే మాట్లాడను, నీకు తెలిసిందే. నేను ఇక్కడికి వచ్చి చూస్తూనే ఉన్నావు కదా, వాళ్ళతో మాట్లాడినా వేరే వాళ్ళ గురించి బ్యాడ్ గా చెప్పాను, కానీ అందరితో మంచిగా ఉంటా, నేను మంచిగా చూసుకుంటా, మంచిగా ఉంటాను. కానీ వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పేది, వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పేది అవంతా నేను చెయ్యను. నాకు నచ్చదు అసలు. అది నీకు తెలీదా నేను చెప్పేది? తెలుసు, అందుకే కదా నిన్ను మరి నమ్మను. నీ గురించి నేను ఎలా చెప్పి వింటాను? ఎందుకో నీకు నచ్చట్లేదమ్మా. నేను ఇక్కడ నచ్చట్లేదు అంటే నేను చెప్పానా నచ్చట్లేదు అని? చూడే బట్టలంతా ఎత్తి పెట్టుకునేసింది అప్పుడే. నేను ఎంత చెప్తా ఉన్నా నువ్వు నా గురించి బ్యాడ్ గా చెప్పినావు, బ్యాడ్ గా సమీరా కెమెరా ఎవరా? కెమెరా ఇప్పుడు ఎందుకు పోవాలా నువ్వు? పని ఉండే నాకు. కెమెరా ఎవరా? ఏం చెప్పేసానే నేను? ఏం చెప్పినా చెప్పు. ఆ చార్జర్ కూడా ఇలా ఇచ్చేయండి. చెప్పే అంటే ఫోన్ చూసుకుంటా ఉన్నావు వచ్చి. బై మిస్టేక్ ఎవరిదో అమౌంట్ వచ్చింది, అదే ఎవరు వేసారు? కెమెరా ఎవరా? మెసేజ్ పెట్టారు వాట్సాప్ లో, బై మిస్టేక్ వచ్చింది పే చేయండి అని. ఎవరు ఇద్దరు ఏమేమి గొడవ పడ్డారు నాకేం తెలుసు. అది చెప్పింది నేను ఆమె చెప్పాను అంతే. మీరు చెప్పారా లేదా నాకు పింకి చెడ్డగా ఇప్పుడు చెప్పి? ఏమైంది? మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నేను ఏమైనా చెప్తే కూడా వింటావా నువ్వు? చూడు నేను అదే చెప్పాను. ఇప్పుడు ఎవరో ఏదో నా గురించి చెప్తా ఉన్నారంటే కూడా అది కూడా మీరు ఒక్కరే కాదు సమీరా, నీ వేరే ఫ్రెండే వాళ్ళు కదా చెప్పారు. చెప్పింది, నీ ఫ్రెండే కదా చెప్పింది ఎలాగా అనేసి. అంటే నా ఫ్రెండ్ చెప్పినా గానీ వాళ్ళకి నీ గురించి నేనెందుకు చెప్తాను అన్నా. సర్లే నేను పోతా. ఇప్పుడు ఏం పోవాలమ్మా? ఎందుకు పోతున్నావు? ఇక్కడే ఉంటే ఏమైతుంది? సరి చేసుకుని ఉండొచ్చు కదా. ఉండట్లేదు, సరిగా ఉండట్లేదు. నాకు అలా చెప్పాక బాధ అనిపించింది. ఇంకా అలా వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముంది అందుకని. ఏందమ్మా ఏమో చేసుకుంది. సరి చేసుకుని ఉండొచ్చు కదా ఇద్దరు. ఏం సర్ది చేసుకుంది? చూడు అన్ని సర్ది పెట్టేసుకుంది. నేనేదో చెప్పినా అసలు అలా చెప్పాల్సిన అవసరం ఏముంది సమీరా చెప్పండి. ఇప్పుడు ఫ్రెండ్ అంటే ఏదైనా సరే డైరెక్ట్ గా వచ్చి నాతో మాట్లాడాలి తప్ప అలా వేరే ఇప్పుడు వాళ్ళు నేను చెప్పాల్సిన అదే అవసరం ఏముంది? చెప్తున్నాను. నీకు ఫోన్ చేసింది కూడా అందుకే, నీ ఫ్రెండ్ కే చెప్పినాను అంటే నీకు నేనేం చెప్పేసినానని. ఇక్కడే ఉండొచ్చు కదా. లేదు నాకు వద్దమ్మా. మా మాట ఎత్తితే ఈ బ్యాగులు ఎత్తుతుంది కదే. ఉన్నిలే, ఎందుకు పోతావు? చెప్పు చిన్ను, ఊరికే ఇది వద్దు. చేయొద్దు చిన్ను. మాట ఎత్తితే బ్యాగులు ఎత్తుకొని ఎక్కడికి వెళ్తా ఉన్నారు? ఎందుకు వేస్తావు? నాకేం తెలియదు. ఏం ఇలా కూడా చేస్తారా ప్రాంకులు? సమీరా. ఇంకా మహానటి ఆమె చూడు. నిజంగా నాకేం ర్యాపిడో బుక్ చేసుకొని మరి అన్ని తెలిసినా వచ్చింది. మళ్ళీ నువ్వు సీరియస్ అయితే ఏం చేయాలి? హైలైట్ తెలుసు అసలు. మరి ఇట్లా కూడా చేస్తారా? అది కాదు, మళ్ళీ ఆపండి ఇక్కడ సారీ. నేను ఎవరికి ఏమీ చెప్పను. అట్లాంటిది చెప్పినావు అంటే తనకు తెలియదు పాపం అసలు సమీరాకి తెలియదు. నిజంగా నాకే సమీరాకి చెప్తాదని నాకు తెలుసు. మరి తినకు తెలియనప్పుడు మరి ఎలా వస్తుంది? ప్రాంక్ ఎలా చేస్తాను ఇది ఎంత సీరియస్ గా. సమీరాకి ఆల్రెడీ నేను చెప్పాను ఫోన్ చేసి, సమీరా ఇలా చెప్పు సమీరా ఫోన్ నిజంగా అది పెద్ద గొడవ అయితే ఏం చేయాలి అని నేను చెప్పలేదు, అందుకే వచ్చాను. గొడవ ఉంటుంది. గొడవలకి ఏం అవ్వదు. గొడవ కాదు, నేను ఇందాకటి నుంచి చూస్తా ఉంటే సర్దుకొని వెళ్తాను. నేను నీ గురించి అందరూ చెప్పినారంటే ఎట్లుంటది? అందరు ఎవరు ఏం చెప్పేసినారని అంటే సమీరా ఆల్రెడీ నేను చెప్పాను ఏంది ఆ ముందే అంటే ఇది సీరియస్ గా ఇవాళ ఇద్దరు గొడవ పడితే ఏం చేయాలని వచ్చాను. వచ్చిందమ్మా ర్యాపిడో వేసుకొని మరి గొడవ చేయడానికి. నిజంగా నాకు మళ్ళీ ఏం చేస్తారో ఇద్దరు. ఇది కూడా సర్దుకొని వెళ్ళిపోయింది బయట. అవి ఎత్తుకొని వెళ్తా ఉంది. నాకేం చేయాలో ఏం ప్రాంక్ కొంచెం సీరియస్ గా ఇవ్వాలి కదా. సీరియస్ గా కొంచెం నేను అందుకే లేదంటే రాను, నేను బయటికి పోయింది అన్ని సర్దుకొని. దెబ్బ తగిలిందే కాళ్ళకి. అయినా వచ్చేసి
ఇదేంటి నిజంగానే వచ్చేస్తుందని చెప్పి నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్రాంక్ అని. అయితే మీరిద్దరు ఏమైనా చేసుకుంటారు సీరియస్ అయితే ఏం చేయలేదు. ప్రాంక్ నాకేమైనా నచ్చలేదు. నిజంగా మరి ఇట్లా చేస్తే వీడియో మొత్తం చూడడం తర్వాత నాకు నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే అందుకే హెయిర్ వదిలేసి ఇటువైపు తిరిగి కూర్చున్నాను. ఇది నవ్వుతుంది ఎందుకు నేను నవ్వలేదు. అక్కడికి వెళ్ళి చెప్పాను ఏంటంటే మీరిద్దరు నవ్వుతా ఉండేటప్పుడే అర్థమైంది నాకేమో చేస్తా ఉన్నారు మీరు. వీడియో ఏం చెప్పాను సమీరా డోర్ తీసా మీరు లైట్ రావట్లేదు అప్పుడు తీసాను డోర్ ఆవిడ డోర్ నాకు తెలియదు. అసలు హైలైట్ సమీరా గైస్. సమీరా అంటే నేను చెప్పాను ఆల్రెడీ తనకి ఫోన్ చేసి ఇలా పింకీతో ఇలా ఫోన్ చేస్తే చెప్పు ఇలా అని చెప్పేసి అయితే డైరెక్ట్ ర్యాపిడే వేసుకొని వచ్చింది చూసారా రూమ్ కి. అది హైలైట్ బయట గొడవ పట్టుకుంటారు. ఈ ప్రాంక్ అసలు నాకు నచ్చలేదు. అసలు ప్రాంక్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇలా ఎమోషన్ చిన్న టచ్ చేసి కొంచెం హిట్ అవుతుందేమో అనిపించింది ప్రాంక్. మరి నేను ఎంత మంచిదాన్ని కదా నీకే తెలుసు. నా మంచితనాన్ని చేతది కాదు ఏదో బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసేలాగా చేసినావు అని చెప్పేసేసరికి నాకు బాధ వేసింది. చెప్తా నేను అసలు ఎవరికి ఏం చెప్తా. అసలు నాకు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవ్వరు లేరు. అది ఇద్దరికి తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే పింకీ ఒకవేళ ఎవరైనా వచ్చి చెప్పినా అంటే రియాలిటీలో ఎవరైనా చెప్పినా నేను నమ్మను అసలు. అంటే ఇలా చెప్పిండే అని చెప్పేసి అంటే మనం నమ్మం కదా నార్మల్ గా. కానీ ఇలా క్రియేట్ చేస్తే కొంచెం ప్రాంక్ ఇలా హైలైట్ అయితే ఇద్దరు దొంగలే. గట్టి గట్టిగా అరుచుకుంటున్నాం కదా ఇద్దరము. సో భయపడిపోయింది ఇంక లేదా గొడవ పడుతున్నారు పెద్దగా అని చెప్పేసి పాప వచ్చేసి ఉండే. ఇంకా నచ్చలేదు గాయ్స్. నేను చాలా రోజుల తర్వాత ఒక ప్రాంక్ అసలు హిట్ అయింది మన అంత మంచిగా అయిపోయింది గైస్. సో మీకు ప్రాంక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మంచిగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అంటిల్ దెన్ బై బై, లవ్ యు ఆల్, బై. హైలైట్ అవ్వ అసలు.